పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకుండా చేయరి. రెండోది కూడా చెప్తాను, నేను కూడా హెచ్చరిస్తా ఉన్నాను, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. బిడ్డ మీరు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసి ఈ ఫోన్లు చేస్తే బరాబర్ వస్తాం, బరాబర్ రైతుల కోసం నిలబడతాం, బరాబర్ రైతు కోసం కొట్లాడతాం. మా రైతులకి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే బరాబర్ అడుగుతాం. మీరు ఇట్లాంటి ఫోన్లు చేసి అడిగితే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవి మీరు బంద్ చేయకపోతే తక్షణమే రేపటి నుంచి వేలాది ఫోన్ కాళ్ళు మీ ఎమ్మెల్యే కూడా వస్తే ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారు అని. నేను హుందాగా రాజకీయం చేస్తున్నా విజన్న, హుందాగా రాజకీయం నువ్వు చేయి. సవాల్ విసిరింది నువ్వు విజన్న, నేను కాదు. నీ సవాల్ నువ్వు విసిరింది మేము స్వీకరించినాం, ఆ వీడియో చూపించినాం. చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ నిందితులను పట్టుకో. మరి నీకు నీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి నీకు నీళ్లు ఇచ్చుడు నీకు ఇష్టం లేదా? మరి ఇదన్న జవాబు చెప్పు ప్రజలకు మీటింగ్ పెట్టి. కానీ ఇట్లా హుందాగా రాజకీయాలు చేయరు, చిల్లర పనులు చేయకుని. మీరు చిల్లరగా చేస్తే రేపు మేము కూడా చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. మా 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయన నీ సెల్కి ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఏమైంది, ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకుని రైతులకి అండగా నిల్చోండి. మీకు చెక్ డ్యామ్లు కట్ట చేత కాదు, ఒక ప్రాజెక్ట్ కట్ట చేత కాదు, మీకు ఒక పని చేయ చేత కాదు, విధ్వంసం చేసుడు చేతనవుతుంది. అది మీ రేవంత్ రెడ్డి స్టైలు, మీ రేవంత్ రెడ్డి నేర్పించిన స్టైలు. కానీ మా కేసీఆర్ గారు నేర్పించిన స్టైల్ ఏంది? కట్టాలి, రైతులను అభివృద్ధి చేయాలి, రైతులను రాజు చేయాలి, రైతులను లక్షాధికారులు చేయాలనేది, కోటీశ్వరులను చేయాలనేది ఆలోచన మా కేసీఆర్ది. కాబట్టి తస్మాత్ అని హెచ్చరిస్తూ, మరియు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ బ్లాస్టింగ్ మీద మేము చాలా త్వరలో మా గంగ్ల కమలాకర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో తీసుకొని డీజీపీ గారికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వబోతా ఉన్నాం. రైతుల పక్షాన అండగా నిలబడబోతా ఉన్నామని చెప్పి